హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఒక టేస్టీ కర్రీ చూపించబోతున్నానండి. తోటకూరతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ మూడు మీడియం సైజు తోటకూర కట్టలతో ఈ కర్రీ అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఈ కర్రీని కుక్కర్లోకి అయినా చేసేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుక్కర్లోకే ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ముందుగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయల్ని మనం కావాలంటే పొడుగ్గా సన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చు, లేదా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం సాల్ట్ వేసి మరలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. అలాగే ఇక్కడ నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టమాటాలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చక్కగా ఇలాగా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టకుండానే ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మామూలు రెడ్ చిల్లీ పౌడర్నే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర కనుక ఉంటే మనం మిల్లులో ఆడిస్తాం చూసారా, ఆ మసాలా కారాన్ని యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా కారం యాడ్ చేసుకుని కావాలంటే గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గరం మసాలా యాడ్ చేయట్లేదండి, జస్ట్ నార్మల్ కారమే వేస్తున్నాను. అలాగే తోటకూరను కూడా చక్కగా తరిగేసుకుని ఒక 2-3 సార్లు మట్టి ఇసుక ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకున్న తోటకూరను కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. తోటకూర వేసిన తర్వాత చక్కగా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీరు కుక్కర్లో కనుక చేయలేకపోతే నార్మల్గా చేసుకునేటట్లయితే నార్మల్గా మూత పెట్టుకుని దాన్ని అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కూర అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసానండి. జస్ట్ చిన్న గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ పోయొద్దు. చూస్తున్నారు కదా, కూర అయితే ఉడికిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇందులో కొద్దిగా నీరులా ఉంటుంది. సో నీరు కనుక మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు పొయ్యి మీద అలా ఉంచేస్తే నీరు అనేది ఇంకిపోతుందండి. నేనైతే ఇలాగే ఉంచేస్తున్నాను, మరీ ఎక్కువగా లేవు, కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఈ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం కల్లో కలుపుకున్నప్పుడు. సో ఇలా వాటరీగానే ఉంటేనే బాగుంటుందన్నమాట కర్రీ. సో ఇంతేనండి కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నం చపాతీ రెండిట్లోకి బాగుంటుంది. నేనైతే ఇప్పుడు రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్